భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న రాత్రి బెంగళూరు నుంచి జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన కల్లితాండాకు పార్థివ దేహాన్ని తరలించారు. ఏపీ ప్రభుత్వం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. గిరిజన సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత హోంమంత్రి అనిత, మంత్రులు సవిత, సత్యకుమార్ తదితర ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ అంతిమ యాత్రను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 మురళీ నాయక్ తల్లిదండ్రులకు సైనిక లాంఛనాల ప్రకారం భారత జాతీయ పతాకాన్ని అందించనున్నారు సైనిక అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి దగ్గర మనకు తెలిసిందే పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాసారు మన తెలుగు జవాన్ మురళీ నాయక్. ఇవాళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. సో ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? పెద్ద ఎత్తున నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కల్లితాండాకు చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ రోజు అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తరఫున, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పెద్ద ఎత్తున మంత్రులు ఇక్కడికి తరలి వచ్చారు. కొద్దిసేపు క్రితమే నారా లోకేష్ తో పాటు అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు సవిత, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ నలుగురు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరితో పాటు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అక్కడి నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో కల్లితాండాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్న పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో ఈ అంతిమయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన ఏదైతే వార్ కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూలో ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అంతిమంగా చూసేందుకు పెద్ద ఎత్తున తండోపతండాలుగా ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి. గ్రామస్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పిస్తూ అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే మధ్యాహ్నం 2 గంటల పైన బెంగళూరుకు పార్థివ దేహం రావడం, అక్కడి నుంచి బెంగళూరు నుంచి కూడా గోరంట్ల మండలం కల్లితాండా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చినారు. వేలాది మంది ఈ అంతిమ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా కల్లితాండా గ్రామం జనాలతో కిటకిటలాడుతుంది. ఓవైపు విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఉదయమే కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డితో పాటు ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. స్థానిక ఎంపీ, అదేవిధంగా మంత్రి సవిత సొంత నియోజకవర్గం కావడంతో 2 రోజులుగా ఆమె అన్ని ఏర్పాట్లను దగ్గర ఉండి చూస్తుంది. నిన్న పార్థివ దేహాన్ని కూడా మిలిటరీ అధికారులు ఆమెకి అప్పగించడం జరిగింది. బెంగళూరు నుంచి ఆమె పార్థివ దేహాన్ని తీసుకొచ్చింది. కల్లితాండాల్లోనే ప్రస్తుతం ఆమె ఉండే ఏర్పాట్లను పర్యవేక్షించింది. ఉదయం నుంచి కూడా జిల్లా యంత్రాంగం అంతా 2 రోజులుగా ఇక్కడే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంతిమ యాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. నారా లోకేష్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఆ కుటుంబంతో మాట్లాడడం జరిగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మురళీ నాయక్ నివాళులు అర్పించే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన కల్లి గ్రామం చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ అంతిమ యాత్రలో పాల్గొని మురళీ నాయక్ అంతిమ వీడ్కోలు పలకాలని చెప్పి ప్రజాప్రతినిధులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. లోకేష్ కూడా అంతిమ యాత్రలో పాల్గొంటారని మనకి సమాచారం అందుతుంది. ఆయన ఈ అంతిమ యాత్ర తర్వాత ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు ఉండి వెళ్తారని కూడా సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే గిరిజన సాంప్రదాయాల ప్రకారం మరికొద్దిసేపట్లో ఈ లాంఛనాలన్నీ కూడా పూర్తి అయ్యే కార్యక్రమం ఉంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు ఏదైతే ఈ ప్రజాప్రతినిధుల యొక్క గ్యాలాండింగ్ ఉంది, దానికి అప్పుడే ఆ లోపు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే ఈ అంతిమయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 12:30 గంటలకు ఈ రోజు మిలిటరీ విధానాల ప్రకారం మన భారత సైన్య అధికారులు వాళ్ళ తల్లిదండ్రులకు జాతీయ పతాకాన్ని అందించనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ తరలి వచ్చింది. ఓవైపు అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. మరికొద్ది సేపట్లో ఈ అంతిమ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.